తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్ కానీ, లేకపోతే అంగన్వాడీ కానీ, లేకపోతే మీకు పోలీసు వ్యవస్థల్లో ఉండే వీళ్ళందరికీ కానీ వాళ్ళందరినీ ఏ విధంగా చేయాలి అవన్నీ చేస్తాం. వాలంటీర్స్కి కూడా ఒక 10,000 రూపాయలు వేతనం పెంచుతాం. పాడి పరిశ్రమ స్వయం ఉపాధికి ఉపయోగపడుతుంది. దీన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. ఇది కాకుండా కాపు సంక్షేమం కోసం ఒక 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఇప్పుడు ఫస్ట్లో మీరు చూస్తే ఈబీసీ తీసుకొచ్చాం. ఈబీసీ తీసుకొచ్చినప్పుడు 10% ఈబీసీలకు రిజర్వేషన్ చేసే పరిస్థితి వస్తుంది. 10% అంటే ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లలో 10% ఉంటుంది. అందులో కాపులు ఎక్కువ మంది ఓసీస్లో వెనుకబడిన వర్గాలు ఉంటే, ఆర్థికంగా వెనుకబడి ఉంటే వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్లు వస్తాయి. ఆ విధంగా దామాషా ప్రకారం వారి వారి ప్రాధాన్యతను బట్టి దానికి ఇచ్చే పరిస్థితి వస్తుంది.